కాంపోనెంట్ కింద మేము ఇచ్చేటటువంటి 15 లక్షలు ఇస్తున్నాం 30%. మిగతా 35 లక్షలు రైతు కూలీకే వెళ్ళాలి, అదే కూలీకే వెళ్ళాలి, రైతు కూలీనా భవన నిర్మాణ కార్మికుడే వీళ్ళకి. ఇది మీ చేతికి క్యాష్. చంద్రబాబు టైంలో బకాయిలు జగన్ ఆపాడు, జగన్ టైంలో బకాయిలు చంద్రబాబు ఆపాడు. కోర్టులకు కూడా వెళ్ళారు. వెళ్ళినప్పుడు సోషల్ ఆడిట్ నే చూపించాడు సాక్ష్యం కింద జగన్. సోషల్ ఆడిట్ అక్కడ రోడ్డే లేదు, ఉన్నట్టు చూపెడుతున్నారు. కాలవే కట్టలేదు, కట్టినట్టు చూపెట్టారు. అలాంటి వాటిట్లో బిల్లులు ఆగిపోయినాయి, ప్లస్ వాళ్ళ మీద కేసులు పెట్టారు. అంటే చివరికి ఇది ఎట్లా అయిపోయిందంటే ఇది పని జరిగేది కాదు, చచ్చేది కాదని చెప్పేసి డబ్బులు సంపాదించేసేసుకుని కూలీలకు కొంచెం డబ్బులు ఇచ్చేసేసి వీళ్ళు మిగతా తినేస్తున్నారు. రోడ్డు వేసేసినట్టు రికార్డులో చూపెట్టేస్తున్నారు, లేదా వేసిన రోడ్డే మళ్ళీ వేస్తారు అనమాట. ఏదో సినిమాలో కవిత్వం ఉంది కదా, చెల్లి పెళ్లి మళ్ళీ 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 అని, అట్లాగా వేసిన రోడ్డే మళ్ళీ మళ్ళీ వేస్తుంటారు అనమాట. ఈవెన్ రోడ్ల గుంతలు పొడచడానికి కూడా దాంట్లో వేసేస్తున్నారు. అందుకని కేంద్ర ప్రభుత్వం ఈ ప్రపోజల్ ముందు రావాలి మాకు, ప్లస్ నీకు ఓకే అయ్యాక ఆ ఎంతమంది కూలీలు ఉన్నారో ఆ కూలీల ఆధార్ నెంబరు, వాళ్ళ అకౌంట్ నెంబరు, వాళ్ళ జాబ్ కార్డ్ నెంబరు మాకు అప్లోడ్ చేయి, డైరెక్ట్ గా మేము వేస్తాం డబ్బులంది. ఇది గొంతులో పచ్చెలక్కాయ పడిపోయింది. డైరెక్ట్ గా ప్రభుత్వం అలా చేసిన మస్తర్లో ఏదో వీళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారని తేలినట్టుంది కదా. అది తేల్చబట్టినే ఈ పని పెట్టారు. మస్తర్కి వచ్చి కంపల్సరీ సంతకం అన్నాక అది పెట్టారు. ఇప్పుడు